విధంగా ఇప్పుడే పరోక్షంగా చూసుకున్నాం, మరలా ప్రత్యక్షంగా దేవుడు కల్పించినటువంటి ఏలియా పాస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, మంచి చెప్పాలా? హల్లెలూయా. రైట్. అయ్యగారికి ఒక మాట చెప్పాను, ఆరాధన కాకముందుకే నేను ఇక్కడ ఉండాలని చెప్పా. ఆరాధన కాకముందుకే. హల్లెలూయా. ఆరాధన మిస్ అయిపోయింది నాకు, మళ్ళీ చేద్దాం ఆరాధన. మీరు ఛార్జింగ్ అయ్యారా కాలేదా? సపోర్ట్ చేస్తలేరు. అయ్యారా కాలేదా? ఛార్జింగ్ అయిన వాళ్ళు ఎంతమంది? ఛార్జింగ్ అంటే తెలుసా? ఆరాధన ద్వారా దేవుని శక్తిని పొందుకున్న వాళ్ళు ఎంతమంది? ఇటెవరు సపోర్ట్ చేస్తలేరు. పూర్తిగా మంచిగా ఎత్తాలా, దొంగోట్లోకి ఎత్తినట్టు ఎత్తుతా ఉన్నారు. హల్లెలూయా. రైట్. దేవునికి స్తోత్రం. మీ ఛార్జింగ్ అంతా ఒడగొట్టేసి నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ ఛార్జ్ చేసి వెళ్తాను. ఆమెను చెప్పరే ఎవరు? హల్లెలూయా. రైట్. దేవునికి స్తోత్రం. అయ్యగారు నేను ఎప్పుడో మొన్న ఒక మీటింగ్లో కలుసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మీటింగే మళ్ళీ ఇక్కడికి నడిపించిందని అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిగా చెప్పాలా. ఛార్జింగ్ అయిన వాళ్ళు ఏం చేయాలా? గట్టిగా చెప్పాలా. మొబైల్ ఛార్జింగ్ అయిన తర్వాత ఎప్పటి వరకు వాడుకోవచ్చు? మీరు ఛార్జింగ్ అయ్యారన్నారు కదా, డిశ్చార్జ్ అయ్యేంత వరకు నేను వాడుకోవాలా. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? రైట్. అయ్యగారు ఎప్పటి వరకు? మా ఇష్టమేనా? రైట్. రీసౌండ్ రావద్దు, చక్కగా వాళ్ళకి వినబడాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్, బయట ఒక్క పురుగున్నా లోపల ఉండాల, అది మీ పని. అయ్యగారు ఇక్కడ ఎవరన్నా సంఘ పెద్దలు ఉన్నారా? ఇప్పుడు ఎవరు లేరా? రైట్. మామూలుగా ఉన్నారా అని అడుగుతాం. లేరా? రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పుదాం. ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? కాదు నేనేం చెప్పాలా? వాక్యం చెప్పాలా? మీ దగ్గర మంచి మంచి అజానుభావులు కలిగిన పాస్టర్స్ వచ్చిపోయారా పోలేదా? ఈ వరంగల్ ప్రాంతంలో అడుగుపెట్టనటువంటి పాస్టర్లను కూడా పాస్టర్ గారు పిలిపించారు. అవునా కాదా? ఛార్జింగ్ అయిన వాళ్ళు ఏం చేయాలా? బాల్ తీసుకొని ఆ గోడ కొడితే బాల్ ఎక్కడికి రావాలి? మళ్ళా నా దగ్గరికే రావాలా. మళ్ళీ మీ దగ్గర నుంచి జవాబు మరలా నా దగ్గరికే రావాలా. హల్లెలూయా. రైట్. మంచి మంచి సేవకులను పిలిపించారు. ఈ సన్నిధిలో మంచి మంచి దైవ సేవకులు అడుగులు పెట్టారు. ఆమె చెప్పరే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఒక మంచి అలవాటో అది చెడు అలవాటో కానీ పాస్టర్ గారు తప్ప నాకు ముందున్న వారు ఒక్కరు మిస్టేక్ చేసినా గుంజిలు తీయాల. రెండోది గోడ కుర్చేయాల. మూడోది ప్రార్థన అయిపోయినంత వరకు సాష్టాంగ నమస్కారం పెట్టాలి. అర్థమైందా మీకు? అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైందా తల్లి? కొంచెం వెనుక జరుగు తల్లి. నువ్వు ఇక్కడ కూర్చుంటే నీ ఇంట్లో వంగాల. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నువ్వే, మీరు కాదు. అట్లా మంచిగా ప్రశాంతంగా కూర్చో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. రైట్. ఎంతమంది వచ్చారన్నది నాకు సంబంధం లేదు. నాకు సంబంధమా? యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి రావడానికి భూమి మీద రక్షింపబడినటువంటి వ్యక్తులు లేకనే ఆయన వచ్చిన తర్వాతనే మరల పరలోక రాజ్య సువార్త ప్రారంభించడం జరిగింది. అవునా కాదా? హల్లెలూయా. తక్కువ మంది వచ్చారని, ఎక్కువ మంది వచ్చారని అలాంటి ఏం లేవు పాస్టర్ గారు. హల్లెలూయా. రైట్. నేను అనుకుంటున్నాను, నేనైతే మీలో ఒక్కడిగా నేను భావిస్తున్నాను. రిప్లై లేదు నాకు. ఈ పొయ్యిలో నీళ్ళు పోసేటోళ్ళు ఉన్నట్టున్నారు వీళ్ళు. మండే పొయ్యిలో
మండే పొయ్యిలో నీళ్ళు పోతే ఏ మంట మండుతుంది? మండే పొయ్యిలో ఏమేయాలా బ్రదర్? ఏమేయాలా? అప్పుడు మంట ఏమవుతుంది? ఇంకా మండుతా ఉంటుంది. అవునా కాదా? మీరు బొగ్గులు వేస్తారా, నీళ్ళు పోస్తారా? గడియపాలా? అలాగైతేనే దేవుని కార్యం జరగబోతుంది. ఆమేన్. ఏం చెప్పాను నేను అమ్మా? నో ఏం చెప్పాను? దీనికంటే ముందు ఏం చెప్పాను? దొరికిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కావాలి? హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. రైట్. తెలుసు కదా 3 షరతులు మీకు నాకు. ఒకటేంటిది? గుంజిలు తీయాల. రెండోది, మూడోది, ఎక్కడికి వచ్చారు మీరు? మాట్లాడరే. ఎక్కడికి వచ్చారు? నేను అనుకుంటున్నా బడికి వచ్చారని. నేను ఒక సబ్జెక్టు చెప్పే టీచర్గా నేను వచ్చాను అనుకుంటున్నా. ఓకేనా? అంతేనా కాదా? అంతేనా కాదా? వినకపోయినా, తిరిగి మరలా చెప్పకపోయినా ఒకరు ముక్కు పట్టుకొని ఒకరు ఏం చేయాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రైట్. 4వది, బయటికి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోవాలి. మధ్యలో లేచిపోకూడదు. ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఇప్పుడే? అవుట్, అవసరం లేదు. 5వది, మీ ఎంతమంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి? ఫోన్లు ఇక్కడ కాదు, నాకు ఇక్కడ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఎత్తి చూపెట్టాల ఫోన్. మంచిగా రా తల్లి, మంచిగా. నేను ఎట్లా ఎత్తాను? ఇక లేవా? ఎవరి దగ్గర లేవా? రైట్. మీ మొబైల్స్ అన్ని ఇక్కడ ఉండాల, సైలెంట్లో ఉండాల. మోగిందా, పగిలిపోయింది, త్వరగా జరగాల. నేనేమని చెప్పాను? నేను మీలో ఒకడినని నేను అనుకుంటున్నానని చెప్పేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయా. అవునా? మీరు చెప్పారా నాకు మరలా? అది అంటే మీరు ఇక్కడ లేరు అని అర్థం. ఉన్నారా? 2 మొబైల్స్ వచ్చినాయి, ఇంకా లేవా? మీ దగ్గర మొబైల్స్ అన్ని సాఫ్ట్వేర్ వచ్చి, వైరస్ వచ్చి, ఇక్కడ పెట్టని మొబైల్స్ అన్ని ఖరాబ్ అవును గాక. మీ దగ్గర పెట్టుకోవద్దు, ఇక్కడ ఉండాలా. మా ఆయన ఫోన్ చేసిండు, నైచెల్తా. మీ ఆయన ఫోన్ చేసినా నడవదు, మీ ఆవిడ ఫోన్ చేసినా నడవదు. నా మొబైల్ కూడా సైలెంటే, మోగితే దీన్ని పలగొట్టాను. హల్లెలూయా. రైట్. అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టాల. నేను అనుకుంటున్నాను విశ్వాసులందరూ మా వాళ్ళే అనుకుంటున్నాను. కాదా? నేను మీలో అన్నప్పుడు మీరు మాలో కాదా? అవునా కాదా? రైట్. ఇప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. నేను ఇక స్వతంత్రంగా మాట్లాడచ్చు. లేదా నేను ఏదైనా మాట్లాడిననుకో, మధు పాస్టర్ గారు ఇట్లా మాట్లాడింది అనుకోవద్దు. ఎందుకు అనుకోవాలా? ఇప్పుడు మీరు మాలో, నేను మీలో. ఇప్పుడు ఎలా మాట్లాడినా కూడా మన అయ్య గారే మాట్లాడారు, మన పాస్టర్ గారే మాట్లాడారు కదా, మీరు చక్కగా స్వీకరిస్తారు. లేదనుకో వ్యత్యాసాలు కలుగుతూ ఉంటాయి. ఆ వ్యత్యాసాలు కలగజేసేవాడు దుష్టుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఉంటాడా? ఏమనుకోద్దయ్య గారు, ఒక్కొక్కసారి లేపుతూ ఉంటాను నేను. ఇక ఇక్కడి నుంచి వాక్యం చెప్పేటప్పుడు దుష్టుడు అంటూ ఉంటాడు. పక్కన తల్లికి, ఏమే అయ్యగారు నీకే చెప్తాండి, ఏందట నీకే చెప్తాండి, దేవునికి స్తోత్రం. దుష్టుడు అనిపిస్తూ ఉంటాడు. కానీ నా కొరకే మాట్లాడుతాడని మాత్రం అనుకుంటేనే తప్ప నువ్వు బాగుపడలేవు. కూర్చుండే గారు,
ఎదుటి వాని కొరకని నువ్వు అస్సలు అనుకోకూడదు. ఎవరి కొరకు అనుకోవాలా? నా కొరకే అనుకోవాలా. ఆమెన్, ఆమెన్. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు చాలా ఓపిక కలిగిన వారు. రెండోది, ప్రార్థనలో ఎక్కువగా ఉండేవారు. మూడోది, సంఘములో దావీదుకు కోరిక ఆశ ఉన్నట్టుగా అట్లా మీకున్నది లేదా? ఎందుకంటే మీ వీడియోలు ఫోటోలు నాకు అప్డేట్ వస్తూనే ఉంటాయి. అందుకే చెప్తా ఉన్నా, దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్. మంచి పాస్టర్ గారు దొరికారు మీకు. మంచిగా చప్పట్లు కొట్టి యేసయ్యా మంచి పాస్టర్ దొరికిందని సాక్ష్యం చెప్తున్నా నేను. మీరు దాన్ని స్వీకరించబోతే ఏం చప్పట్లు అవి చేస్తున్నట్టున్నది. వీళ్ళు బెల్లప్పాలు. హల్లెలూయా. అవునా అయ్య గారు? బెల్లప్పాలు చేస్తున్నట్టున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడెవడో పనికి మాలోడు వస్తే మాత్రం బ్యాండ్ వాయిద్యాలతో గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు పెట్టి అది చేస్తారు. మీకు మంచి పాస్టర్ కాదా? 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 నిజంగా పాస్టర్ గారి కొరకు ప్రాణం పెట్టేటోళ్ళు ఎవరున్నారు? ఎవరున్నారు? అంటే పాస్టర్ గారి కొరకే పెడతారు కానీ పాస్టమ్మ కొరకు పెట్టరా? అమ్మ, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. చాలా జాగ్రత్తగా వినాలి. మంచి పాస్టర్ గారు, మంచి కుటుంబం దేవుడు మీకు అనుగ్రహించాడు. మీరు కాపాడుకోవాలా. ఏం చేయాలా? మీరు కాపాడుకోవాలా. మీరు కాపాడుకోకపోతే వజ్రాన్ని పోగొట్టుకొని రాగిని పట్టుకున్నట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? వజ్రాన్ని పోగొట్టుకొని ఏం పట్టుకున్నట్టు ఉంటుంది? రాగిని పట్టుకున్నట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వజ్రం విలువ వేరు, రాగి విలువ వేరు. హల్లెలూయా. ఈ వజ్రము రాగి రెండు చేతులను పెట్టుకుంటే ఏది కోరుకుంటారు మీరు? అదే మీ పాస్టర్ గారు, మీ పాస్టమ్మ, వారి కుటుంబం. మంచిగా చెప్పుదాము. హల్లెలూయా. హల్లెలూయా. నేను అడిగాను అయ్యగారిని రావంగానే, సంఘ పెద్దలు ఉన్నారా? ఉన్నారా? లేరు. రైట్, వెరీ గుడ్. దేవుడే ఏర్పాటు చేశాడు. ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశాడు. రైట్. దేవునికి స్తోత్ర. ఇక్కడ వరకు ఒకటి. ఇప్పుడే కాస్త నా వాళ్ళు మనోళ్ళు అనుకొని కొన్ని విషయాలు మాట్లాడాం. ఆమెన్, ఆమెన్. మంచిగా చెప్పాలి. ఆమెన్. హల్లెలూయా. 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 రైట్. అలాగే పరిశుద్ధాత్మ పండుగలు చెప్పాల. పరిశుద్ధాత్మ పండుగలు. దేవునికి స్తోత్ర. పండుగ అంటే ఏంటి? పండుగ అంటే ఏంటిది? గట్టి చెప్పచ్చు కదా. నీ అనుమానం పాత రోగం కాలబడా, పాతి పెట్టబడా, మీకు ఏదో తెలిసింది గట్టి చెప్పొచ్చు కదా. పండుగ అంటే ఏంటిది? పండుగ అంటే ఏంటిది? ఒక ప్రత్యేకమైనటువంటి దినము, దాంట్లో సంతోషం, దాంట్లో ఆనందం. హల్లెలూయా. పండుగ అంటేనే ఎన్ని బాధలున్నా మరిచిపోయేది. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? గడియపాలా? అవునా కాదా? ఏం పండుగలు ఇవి? పరిశుద్ధాత్మ పండుగ. ఈ పండుగను మనం ఏం చేయాలా? అనుభవించాలి. ఏం చేయాలా? అనుభవించాలా. ఎలా ఉందిరా ఇప్పుడు వస్తున్న మామిడి పళ్ళు? తీయగున్నాయా, మంచిగున్నాయా, ఎలా ఉన్నాయంటే ఎవరికి తెలుసు? తిన్నోనికి తెలుసు, తిననోనికి. రైట్. పరిశుద్ధాత్మ పండుగ అనుభవము ఎవరికి తెలుస్తుంది? అనుభవించిన వానికి తెలుస్తుంది. అనుభవించనోనికి అసలే తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అక్కడి నుంచి కదలొద్దు అసలే. అక్కడ ఎవరున్నారు కొట్టేటోళ్ళు? ఇంకొకరు, నువ్వు కాకపోయినా ఇంకొకరు ఎవరున్నారు? వస్తాడా?
రైట్, కదలొద్దని చెప్పు. హల్లెలూయా. రైట్. అయ్యగారేమో మీ ఇష్టం, మీదేం మాట? పేరుకేనా? పేరుకేనా? షుగర్ ఉన్నోళ్ళు ఉన్నారయ్యో, బీపీ ఉన్నోళ్ళు ఉన్నారయ్యో, త్వరగా వదిలిపెట్టయ్యో, వాళ్ళు ఉత్తుత్తగానే చెప్తున్నారయ్యో. అంతేనా? 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 రైట్. పాపం ఎంతమంది గోడ కుర్చీలు ఎత్తారో దీంట్లో. పాపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. ప్రార్థన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? చెప్పాలా? ఎక్కడికి వెళ్తుంది? మాట్లాడాలా? మాట్లాడాలా? ఆరాధన ఏం చేస్తుంది? ఆగారే పాడబడతారు, సాగిపోదును. తెలియదా పాట మీకు? మరి ఎందుకు ఎత్తుకోలే? ఆగిపోను నేను విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పులి స్టాపులు ఉంటాయి, కామాలు ఉంటాయి, అర్థమైందా? క్వశ్చన్ మార్కులు ఉంటాయి. అయ్యా నీకే రైట్. దేవునికి స్తోత్రం. 3 షరతులు తెలుసా నీకు? తెలుసా? తెలియదా? నువ్వేనా చెయ్యి, అప్పుడు తెలుస్తాయి 3. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదా? ఏదైనా అనుభవపూర్వకంగా కావాలా? ఎలా కావాలి? అనుభవపూర్వకంగా కావాలి. రైట్. ఏం చెప్పాను అమ్మా? రైట్, గుడ్. ఇక్కడ లేవు నువ్వు. నీ మైండ్ ఎక్కడ తిరుగుతుందో చెప్పనా నేను? జాగ్రత్త. హల్లెలూయా. ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? అది వెళ్ళి నీకు కావలసిన దాన్ని తీసుకొస్తుందా? 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 ఒక విన్నపాన్ని అక్కడ పెడతారు. ఆడ పెడతాడు అంతే. దాన్ని విన్నటువంటి యేసయ్య నువ్వు అడిగింది ఇవ్వాలా వద్దా? ఏందట? నువ్వు అడిగింది ఇవ్వాలా వద్దా? ఒకవేళ ఇస్తే నువ్వు ఏమైపోతావో, ఒకవేళ ఇస్తే నువ్వు ఏమైపోతావో, ఇచ్చేదానిని బట్టి నువ్వు కోల్పోతావా, నిలబడతావా, పడిపోతావా అని తెలుసుకొని ఆయన ఏం చేస్తాడు? ఇస్తాడు. నువ్వు అడగంగానే ఇవ్వడు. కానీ ఆరాధనలో నువ్వు ఆరాధించినప్పుడు ఆ ధవలమైన సింహాసనములో మీద కూర్చున్న ఆ దైవత్వము కలిగిన దేవుడు ఎక్కడికి వస్తాడు? మన మధ్యలోకి వస్తాడు. ఆయన ఎక్కడికి వస్తాడు? హల్లెలూయా. ప్రార్థన ఎక్కడికి పోతుంది? ఆయన రాడు, ఇక్కడ రాడు. కానీ ఆరాధన ఏం చేస్తుంది? ఈ ఆరాధన ధూపంలోకి వెళ్ళి ఆయనను పట్టుకొని తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి హల్లెలూయా, తలనొప్పి రోజంతున్నట ఒక్క టచ్ చేస్తుంది. దేవుని స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిన్ను తాకుతాడంతే. ఎక్కడున్నాడు? ఇంతకుముందు ఎక్కడున్నాడు? ఇశ్రాయేలులు చేయు స్తుతి స్తోత్రముల మీద ఎవరు? నేను ఆసీనుడుగా ఉన్నాను.
ఆమేన్. ఇప్పుడు మనము చేసే స్తుతి స్తోత్రములు ఆరాధన ఒక సింహాసనములుగా ఇక్కడ తయారు చేయబడాలి. ఏంటిది ఆరాధన? ఏం కావాలి ఇప్పుడు? సింహాసనం. ఆయన కూర్చోడానికి ఒక సింహాసనం మన ఆరాధన ద్వారా తయారు చేయబడితే ఆయన దాని మీద వచ్చి ఏం చేస్తాడు? కూర్చుంటాడు. ప్రైజ్ ద గాడ్. హల్లెలూయా. అప్పు సమస్యలలో కుమిలిపోతున్న నా సహోదరి, ఇదిగో నేను రహస్యము ఉన్నటువంటి ధననిధిని నీకు ఇవ్వబోతున్నాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూర్చొని ఆయన మాట్లాడిన మాట నీకేం కలుగుతుంది ఇప్పుడు? ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో ఆయన వచ్చి ఇప్పుడు నేను ఏం చేయబోతాడు? నన్ను తాకబోతున్నాడు. హల్లెలూయా. తాకినప్పుడు ఆ రోగం ఏం కాబోతుంది? ఆరోగ్యకరంగా మార్చబడబోతుంది. అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైందా? వ్యర్థమైందా? ఆరాధన, నెక్స్ట్ ప్రార్థన. హల్లెలూయా. పరలోక రాజ్యములో ప్రార్థన ఉన్నదా? ఆరాధన ఉందా? చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఎందుకట అది? పరలోక రాజ్యంలో ప్రార్థన ఎందుకయ్యా? దేనికి ప్రార్థన? నా బిడ్డ పెళ్లి కావాలి, నా కొడుకు పెళ్లి కావాలి. ప్రార్థన చేస్తావా పరలోక రాజ్యంలో? లేదా ఆయనను స్తుతించి ఆరాధించుటయే, ఆయనను ఘనపరచుటయే పరలోక రాజ్యములో ఉన్నది. ఏంటిది? ఓన్లీ ఆరాధన. ఇక్కడ మనం చేసేది వన్ ఆఫ్ ద ప్రాక్టీస్. ఏంటిది? ఈ ప్రాక్టీస్కే కదిలిపోతున్నావు. కానీ అక్కడ రేయింబగలు పరిశుద్ధుడు ఏందట? చెప్పరా మీరు? ఐస్ క్రీమ్ల బండి ఏమైనా వచ్చిందా? ఇలా కొనిద్దాం. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తున్నారు. ఎక్కడ? గట్టిగా చెప్పాలి. ఎక్కడా? పరలోకంలో ప్రార్థన ఉండదు. పరలోక రాజ్యంకి వెళ్ళాక యేసయ్యా అందరికి ఇల్లు ఉన్నది, నాకు ఒక డూప్లిక్స్ ఇల్లు ఇయ్యవా అని అడుగుతావా? తెలుసు కదా మనందరికీ. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా నా యేసుతో నిత్యమానందం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆరాధనలో నేను ఉండాలని ఆశపడ్డా. ఆరాధన జరిగేటప్పుడు లోపలికి అర్థం అనుకున్నా, నువ్వు ఆపినవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రైట్. పరిశుద్ధాత్మ పండుగలు చెప్పాల మళ్ళీ గట్టిగా చెప్పాలా? షౌట్ రావాలా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ ఆత్మల. సరే, బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది? లేవదా? మంచిగా ఎత్తాలా? ఏది మీది బైబిలో? హలో, వీడియో బైబిల్ ఏది? కిరాయి ఇచ్చినవా? బైబిల్ దింపారే. చేతులు గుంజుతానయ్యా. గిన్నెలు తోమేటప్పుడు గుంజలేదా? బట్టలు గుంజలేదా? మంచిగా చెప్తాలా? బైబిల్లో దొరుకుతలేరు. ఏదమ్మా? అమ్మా
బాబు దగ్గర. ఏడి మీ బాబేడి? నువ్వేనా? ఇట్రా, బైబిల్ పట్టుకునిరా. నువ్వు కూడా లే. మీరందరు ఎవరు సంఘస్థులు? నా సంఘస్థులు. ఎవరు సంఘస్థులు? నా ఇష్టం, ఉతుకుతా, ఊడుస్తా, హల్లెలూయా, వెల్డింగ్ చేస్తా, హల్లెలూయా, అవసరం లేని దాన్ని కట్ చేస్తా. ఎవరు సంఘం? మీరందరు ఎవరు? నా విశ్వాసులే, హల్లెలూయా. రైట్, తిరగండి అమ్మ, ఏమనుకోవద్దు. నాకు మోమాటాలు అయితే ఏం లేవు. అయ్యగారు మీరు గెస్ట్, ఓకేనా? 12 రాసుకోండి రాత్రి. అమ్మేది నీకు ఇంట్లో ప్లేట్ ఉందా? గట్టి చెప్పు. అదే ప్లేట్లో మీ అమ్మ తింటదా? తింటావా? తినేస్తా. అమ్మా తింటా. నీకో ప్లేట్ ఉందా ఇంట్లో? ఎంతమంది మీ ఇంట్లో? 4. ఎన్ని ప్లేట్లు ఉన్నాయి? 4. అమ్మా 4. ఎంతమంది మీరు? 4. ఎన్ని బైబిల్ ఉన్నాయి? ఒకటే. చూసారా? 4 ఉండాలా? ఓకేనా? కూర్చోండి. 4కి 4 ప్లేట్లు, అందరు పొత్తులా ఒక బైబిల్. చల్లదు, ఓకేనా? చల్లదా? వీలైతే నువ్వు సంవత్సరానికి ఒకటి కొనుక్కోవాలా. సంవత్సరానికి ఒక బైబిల్ ఏం చేయాలా? బీరువ నిండా కాదు, చూడుకోండి మీ బీరువాలలో ఏమున్నాయో. దేవుడికి స్తోత్రం. ఏమున్నాయి? మన పరిస్థితి ఎక్కడున్నది? దేవుని మహిమ కలుగును గాక. పరిశుద్ధ ఆత్ముడా, పరిశుద్ధ ఆత్మల, ఇది చెప్తాను ముందుకెళ్తా. అమ్మా చాలా జాగ్రత్తగా చెప్పాలా బ్రదర్? నాకు అర్థం కాల. పరిశుద్ధ ఆత్ముడు, పరిశుద్ధాత్మలు లేవా? ఈ తొండి పని చేయకు నువ్వు. దేని స్తోత్రం? ఒకటే చెప్పాలా? పరిశుద్ధ ఆత్మ అంటలేను నేను. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ ఆత్మల, ఆత్మలు, పరిశుద్ధ ఆత్ముడా. సింగిల్ ప్లూరల్ చెప్పాలా? మీకు ఏ ప్రశ్న లేదు, ఓకేనా? నాకు కావాల్సింది వీళ్ళు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాస్టర్కు మైకు దొరకద్దు, యవనస్తులకు కాదు బైక్ దొరకద్దు. పాస్టర్లకు ఏం దొరకద్దు? యవనస్తులకు దొరికితే ఈ డివైడర్ నుంచి కొడితే అటుపోతాడు, అటు నుంచి కొడితే అటుపోతాడు. వెనక నుంచి వస్తున్నాం మనము, 5th గేర్ పోయి 2nd గేర్లో వస్తాం మనం. ఆ తోలుడుకు చూసే ప్రభువా నేను బతుకుతే నీకు మేలు. ఎవరు బతుకుతే? నేను అనుకోవాలన్నట్టు. నేను బతుకుతే నీకు మేలు, నేను సత్తే నాకు మేలు. అర్థమైందా? వ్యర్థమైందా? అర్థం కాల. ఫ్యాన్లన్నీ బంద్ చేయిస్తా. నాకు అవసరం లేదు ఫ్యాన్, నాకు అస్సలు అవసరం లేదు. అయ్యగారులకు ఒకటి ఉంచుతా, నా మీద గులకుండా సనకుండా ఉండటానికి ఒకటి ఉంచుతా. ఏలే అయ్యగారు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలో చెమట లేదు, ప్రార్థనలో చెమట లేదు. భూమి మీద నువ్వు బహుగా
సుఖపడితివి గనుక నువ్వు అక్కడనే ఉండాలా. ఎక్కడుండాలా చెప్పరు. వీళ్ళు బొగ్గులు ఎత్తలేరు బ్రదర్, దేనికి స్తోత్రం. బొగ్గులు ఎత్తలేరు మీరు. హల్లెలూయా. భూమి మీద నువ్వు బహుగా సుఖపడితివి, వీడైతే బహుగా కష్టపడాను. ఎవరది? లాజర్. రెండోది ధనవంతుడు. హల్లెలూయా. ఫ్యాన్లు బంద్ చేద్దామా? వద్దు. దేవుని స్తోత్రం. వేసుకున్న పౌడర్ పోతుంది చెమటలతోటి. అవునా కాదా? హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదా. నువ్వు ఇది కొట్టాలా, ఇది కాదా, ఇది కొట్టాలా. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాలా. అందరు గట్టిగా చప్పలు కొట్టాలా. హల్లెలూయా. నల్లవ రెడీగా ఉండాలి నువ్వు, లేకపోతే నిన్ను కొడతా నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నల్లవ యేసు నల్లవా. ఓ నల్లవ యేసు నల్లవా. యేసు నల్లవ యేసు నల్లవ యేసు నల్లవ యేసు నల్లవ. నల్లవ యేసు నల్లవ. కమలా. నల్లవ నల్లవ యేసు నల్లవ. మంచివాడు యేసు మంచివాడు. ఓ మంచివాడు. హల్లెలూయా. కాస్త నాకు సెట్ కాల. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. ట్రైన్ ఎక్కడ నడవాలా? బస్సు ఎక్కడ నడవాలా? మనం ఎక్కడ ఉండాలా? అవు సార్. దేవుని స్తోత్రం. ప్రైజ్. సండే స్కూల్ పిల్లలా బ్రదర్ వీళ్ళు? దేవుని మహిమకలును గాక. హల్లెలూయా. మనం ఎక్కడ ఉండాలా? క్రీస్తులో ఉండాలి. ఎక్కడ ఉండాలి? రైట్. బైబిల్తో ఎవరన్నా నోట్బుక్ తెచ్చుకున్నారా? ఏది? నేను సబ్జెక్టు మొదలు పెట్టలేదు అయ్యగారు, ఏమనుకోవద్దు, ఓకేనా? నేను సబ్జెక్ట్ అయితే మొదలు పెట్టలేదు. డైరీ ఒకవైపు బైబుల్, ఒకవైపు డైరీ. దేవునికి స్తోత్ర. ఏ కూర్చేద్దాం? గోడ కుర్చీ. దేవునికి స్తోత్ర. నైచెల్తా నడవదు వ్యవస్థ, నడవదు. ఊరికి పోవడానికి బ్యాగ్ చదువుకుంటావు, అంతేకాదు మేకప్ కిట్టు చదువుకుంటావు, అంతేకాదు పోతున్న ఫంక్షన్కు ముందుగా అన్ని రెడీ చేసుకుంటావు. బైబుల్, డైరీ, నెక్స్ట్ పెన్ను. ఏముండాలా? బైబులు, డైరీ, పెన్ను. దేవునికి మహిమ కలుగును గాక. ఎండాకాలంలోనైతే వాటర్ బాటిల్. అవునా కాదా? రైట్. ఇవి లేకుండా మీరు మందిరానికి రావడానికి వీలు కూడా లేదు. దేనికి వచ్చావు? అయారాం గయారాం. హల్లెలూయా. ఊపుకుంటా పోయాను. దేనికి వచ్చినావు? డీజే దగ్గర ఏమైనా పాట పాడుతుంటే డాన్స్ చేస్తాను చూడటానికి వచ్చినావా? దానికే వచ్చావా? హల్లెలూయా. కొన్ని దినములైతే నీ చేతిలో బైబుల్ ఉండదు, కొన్ని దినములైతే నీ చేతిలో డైరీ ఉండదు. ఉన్నా ఒకవేళ దాన్ని మొత్తానికి ఏం చేస్తారు? గుంజేసుకుంటారు. అప్పుడు బైబిల్ పట్టుకుందామన్నా దొరకదు. వాడు గుంజుకుంటే గుంజుకోకు నాయన,
ఇదిగో నీ బైబిల్ కావాలిగా, తీసుకో. హల్లెలూయా. తీసుకోరాయ్య గారు. ఇప్పుడు బైబిల్ అంతా ఎక్కడుంది? ఎక్కడుంది బైబిల్ అంతా? ఎక్కడుంది? ఇక్కడుంది. బైబిల్ అంతా ఎక్కడుంది? ఎక్కడుంది? ఏం చేస్తున్నా? లాగుతా అంటే ఆయన ఏం చేస్తాడు? ఇంకా లాగుతాడు. లాగుతాను అని ఒక పేపర్ తీసి చింపుతా అంటాడు. నేనే స్వతంత్రంగా బైబిల్ ఇచ్చిన అనుకో ఆయనకు, ఎట్లా ఉంటుంది? ఆయన బైబిల్ అని నేను ఇచ్చిన అనుకో ఎట్లా ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కాస్త బైబుల్, డైరీ, పెన్ను, వాటర్ బాటిల్, వీలైతే బ్యాగ్. ఏముండాలి దీంట్లో? బైబులు, డైరీ, పెన్ను, ప్రార్థనకు డైరీ దొరకదు. డైరీ బైబిల్ దొరికితే ఏం దొరకదు? పెన్ను దొరకదు. ఈ వాటర్ బాటిల్ మన పోరగాళ్ళు తక్కువల్లా దాన్ని బాలాటనంటే ఆటాడి ఇటాడి అది ఎక్కడో ఇంట్లో పడేస్తారు. దీంట్లో పెట్టుకున్నాం అనుకో ఈ జోలికి రారు. బ్యాగును ముట్టుకుంటే మమ్మీ కొడుతుంది, లేక డాడీ కొడుతుంది. చక్కగా బ్యాగ్ పట్టుకొని వచ్చేయచ్చు. రైట్, అర్థమైందా? తల్లులారా, బ్రదర్స్, అర్థమైందా? దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమెన్, ఆమెన్. రైట్. పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు అంటారు కొంతమంది, పరిశుద్ధాత్మ దిగింది ఏందట? పరిశుద్ధాత్ముడు స్త్రీయా పురుషుడా? చెప్పాలా గట్టిగా చెప్పాలా? మంచిగా చెప్పాలా? అనుమానం లేకుండా చెప్పాలా? డూ పెట్టాలా, దీ పెట్టాలా? చెప్పాలా? ఎందుకు ఆమెనా ఆయన? పరిశుద్ధాత్ముడు ఆయన పురుషుడా స్త్రీయా? గట్టిగా చెప్పాలా? పురుషుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె కాదు. పరిశుద్ధాత్ముడుకు ది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు దిగెను. అర్థమైందా? ఎందుకంటే ఇప్పటికల్లా వచ్చిన పాస్టర్స్ కానీ, మేయర్ కానీ, ఒక ఉన్న బ్రదర్ కానీ
మిమ్ములను శాప పొట్టు రాకినట్టు రాకి రాకి, ఉప్పేసి రాకి, పెరిగేసి రాకి, ఇంకేమిసి రాకి రాకచ్చు. కానీ దీంట్లో నీకు తెలియనిదేమన్నా రావచ్చునేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దీంట్లో తెలియంది ఏమన్నా రావచ్చునేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆమెన ఆయన? మంచిగా చెప్పాలా? నీ పక్కనలో చెప్పు. ఎవరాయన? బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, సిస్టర్ ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ పండుగలలో ఆయన వచ్చాడా? వచ్చాడా? వచ్చిందా? హల్లెలూయా. స్వీకరించావా? స్వీకరించావా? ఆయన వస్తే ఏం జరుగుతుందట? ఆయన వస్తే ఏం జరుగుతుందట? నాకేం తెలుసు? అంతేనా? నాకేం తెలుసా అంటే నీలోకి ఆయన ఇంకా, ఆయన వస్తే తెలుస్తుంది కొత్తది. ఆయన వస్తే తెలుస్తుంది కొత్తది తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ చెప్పాలా? అభిషేకం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరిలో ఉంటుంది? అది ఎలా పనిచేస్తుంది? అది ఎలా నడిపిస్తుంది? అది నిన్నేమి చేస్తుంది? రైట్. నేను అడుగుతున్నా, ఇక్కడ ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు? మాట్లాడరా? మాట్లాడు. నేను ఇబ్బంది చేస్తున్నానా మీకు? నేను ఇబ్బంది పెడుతున్నానా? ఉందనుకుంటా ఇబ్బంది. మీ మౌనమే అంగీకారముగా ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది పొందుకున్నారు పరిశుద్ధాత్మను? నేను దేని గురించి మాట్లాడ? బర్త్డే గురించి చెప్పనా మరి? లేకపోతే భార్య భర్తల గురించి చెప్పనా మరి? దేని గురించి చెప్పాలి ఇప్పుడు నేను మీకు? మరి సపోర్ట్ చేయరే? అదే కదా నేను టీచ్ చేయవలసింది, అదే కదా నేను చెప్పవలసింది. అవునా కాదా? బర్త్డే గురించి చెప్తే చెప్తా, చెప్పని చెప్తా. ఇప్పుడు నేను నీకు ఉన్నంత వరకు అయ్యగారు మస్తు చెప్పిండు, మస్తు చెప్పిండు, మస్తు చెప్పిండు అంటారు. పోయినాక మనమేమో పరిశుద్ధాత్మ పండుగలకు పిలిస్తే ఈయనేంది బర్త్డే మెసేజ్ చెప్పిపోయినేంది? దేని స్తోత్రం. అసలు ఈయనకు పరిశుద్ధాత్మ సమయానుకూలమైన జ్ఞానం ఈయనకు లేదు. అయ్యగారు పిలిస్తే మంచోళ్ళని పిలవండి, ఇలాంటి వాళ్ళని పిలవకండి. నేను మా అయ్యగారిని నా తోటి జత పని ఆయనకు మాట రానియా. ఉతుకుతే మిమ్ముల్నే ఉతుకుతా, ఉతుకుతే మిమ్ముల్నే. హల్లెలూయా. నరుకుతే లవ్ యూ బ్రదర్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకుముందు అయ్యగారు చెప్పారు, ఎవనికి లేని బాధ మనకే, ఎవనికి లేని బాధ మనకే. ఇద్దరు కొట్టుకున్నా మనకే బాధ, ఇద్దరు తిట్టుకున్నా మనకే బాధ, ఇద్దరు మాట్లాడుకోకపోయినా మనకే బాధ. ఇక్కడేమో ఊహూ అంటారు, అక్కడనేమో నీ చీర బాగుందా నా చీర బాగుందా అనుకుని మళ్ళీ నడుచుకుంటూ పోతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇద్దరి మధ్యలో చూస్తే లాస్ట్కు మనం ఇరకపోతున్న పాస్టర్ గారు అంటున్నారు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. అది దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్ముడు ఆయన వ్యక్త్య శక్త్య చెప్పాలా? మీరు తప్పు మాట్లాడినంత మాత్రం నీకు ఎవరైనా శిక్ష ఇస్తున్నారా? పనిష్మెంట్ ఇస్తున్నారా? పనిష్మెంట్ ఇయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిక్ష వెయ్య, శిక్షణ ఇస్తా, శిక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడు వ్యక్త్య శక్త్య చెప్పాలా? 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 ఏంటిది ఇది? శక్త్య. శక్తికి ఆయన అని పేరు ఉంటుందా? చెప్పరు.
ఎక్కించిన కూలగొట్టిన అయ్యగారు అయితే కానీ దేవుని స్తోత్రం. ఎక్కిచ్చినవి కూలగొడితేవి. పరిశుద్ధాత్మ శక్తి వ్యక్తి. శక్తి మాట్లాడతాడా, వ్యక్తి మాట్లాడతాడా? పరిశుద్ధాత్ముడా మనిషికా పేరు, వ్యక్తికా పేరు, వస్తువుకా పేరు? చెప్పాలా? వ్యక్తికా వస్తువుకా? మరి మీరు శక్తి అని ఎట్లా అన్నారు? రాసుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, వ్యక్తి. ఆయన ఎవరు? మాట్లాడుతాడు. ఆయన ఏం చేస్తాడు? మాట్లాడుతాడు. జరగబోయేది మాట్లాడతాడు, జరిగింది మాట్లాడతాడు, హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు, ఆదరిస్తాడు. హల్లెలూయా. ఎవరతను? వ్యక్తి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వ్యక్తా, శక్తి? పరిశుద్ధాత్ముడు ఆయన, ఆమెనా? యేసు ప్రభు స్త్రీ సంతానమా, పురుష సంతానమా? కడియపాలా? హల్లెలూయా. యేసు ప్రభు ఏ సంతానం చెప్పాలా? గట్టి చెప్పాలా? మీకు అనుమానమే, అర్థమైపోయింది నాకు. దేనికి స్తోత్రం. పరీక్షలలో ఫెయిల్ అయిపోతారు. పరీక్షలలో ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. యేసు ప్రభు స్త్రీ సంతానమా, పురుష సంతానమా? యేసు ప్రభు స్త్రీ సంతానం. హల్లెలూయా. నేను ఎలాగూ గర్భమును ధరించి తిని నాకు తెలియదే అంటే ఇప్పుడు స్వరం వినబడుతుంది. ఏందట? ఎలా గర్భం ధరించిందట? మాట్లాడాలని చెప్పాను కదా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన నువ్వేమయ్యావు? గర్భవతివయ్యావు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రైట్. నేను పురుషుణ్ణే ఎరగలేదే, ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా అవుతుంది? కుదరదే. దేవునికి స్తోత్రం. అసాధ్యమైనది ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. గట్టిగా చప్పలు కొట్టి దేవుని పరిస్థితి. నీ జీవితంలో ఏదైతే అసాధ్యంగా ఉందో, ఏదైతే కష్టంగా ఉన్నదో, అది నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే అది నీకు కష్టముగా ఉండదు, ఇబ్బందికరంగా ఉండదు. రైట్. ఏమేమి నేర్చుకున్నాం? ఒక్కసారి చెప్పండి. ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన ఏం చేస్తుంది? రైట్. ఆరాధన ఏం చేస్తుంది? పరలోకములో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మన మధ్యలోకి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. నెక్స్ట్, పరిశుద్ధాత్ముడా ఆత్ముడు, పరిశుద్ధాత్ముడు. రైట్. ఆయన వ్యక్తి లేక శక్తి? వ్యక్తి. ఆమేన్. శక్తి పవర్ చూపెడతాడు అంతే. వ్యక్తి మాట్లాడతాడు. వ్యక్తి ఏమవుతాడు? మాట్లాడతాడు. యెహోవా వాక్కు ఇలాగూ సెలవిచ్చెను. ఎలాగట? యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. రైట్. ఇంకేం నేర్చుకున్నాం?
యేసు ప్రభు స్త్రీ సంతానమా పురుష సంతానమా? ఎందుకయ్యాడు? పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా? రైట్. ఇంకొంచెం ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే నేను మీతో సత్యమును చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన రాడు. ఆయన వచ్చి, గట్టిగా చెప్పకూడదాం. అది వచ్చి ఆమె వచ్చి, మీ తలలు ఊపద్దు తల్లి. తలలు ఎవరు ఊపుతారు? మాటలు రానులు ఊపుతారు, సైగలు చేస్తారు వాళ్ళు. మాటలు రానులు ఏం చేస్తారు? చెప్పాలా? మీకు అందరి మాటలు వచ్చారు రావా? ఏం చేయాలా? మాట్లాడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మీ మీద నింద మోపట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. ఒకసారి గట్టిగా మరొకసారి చదవాలా. అయితే నేను ఎవరు నేను వెళ్ళిపోవటం వలన ఎవరికి ప్రయోజనం? చెప్పాలా? ఎవరికి ప్రయోజనం? నేను సస్తే ఎవరికి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? నాకే ప్రయోజనం. ఎందుకు? పరలోక రాజ్యంలో ఉంటా. నేను బ్రతుకుతే ఎవరికి ప్రయోజనం? యేసయ్యకు ప్రయోజనం. ఎందుకు? ఇంకా సువార్త ప్రకటించి 2 ఆత్మల రక్షణలకు వచ్చినాయి అనుకో, హల్లెలూయా, అవి కూడా ఎక్కడికి వెళ్తాయి? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? సేవకులను ఏం చేస్తాడు? చుట్టూ ఏం చేస్తాడు? కంచె వేస్తాడు ఆయన. హల్లెలూయా. నేను సస్తేనేమో పరలోక రాజ్యం వెళ్తా, యేసయ్య నన్ను బ్రతికిస్తేనేమో ఇంకా కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపిస్తాం. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్. చదవండి బ్రదర్. నేను వెళ్ళుట వలన ఎవరికి ప్రయోజనము? నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు, మరొక పేరు ఆదరణకర్త. హల్లెలూయా. పరిశుద్ధాత్మునికి మరొక పేరు ఏంటిది? ఆదరణకర్త. దాంట్లోనే రాయబారి, ఏందట? ఉత్తరవాది. రాయబారి, ఉత్తరవాది. హల్లెలూయా. మధు పాస్టర్ గారు చెప్పిన సందేశాన్ని ఎవరికి తెలియజేయాలా? ఏలే పాస్టర్ గారు తెలియజేయాలా. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు పనిచేయాలి? ఇప్పుడు ఎవరు పనిచేయాలా? ఒక వ్యక్తి పనిచేయాలా? శక్తి పనిచేయాలా? వ్యక్తి పనిచేయాలా? చెప్పాలా గట్టిగా? వ్యక్తి చెప్పింది విని ఇక్కడ ఏం చేయాలా? ఇక్కడ వినాలా, ఇక్కడ చెప్పాలా, ఇక్కడ సమాచారాన్ని ఇక్కడ తీసుకురావాలి. దట్ ఈజ్ పోస్ట్ మ్యాన్. ఎవరతను?
పోస్ట్ మ్యాన్. హల్లెలూయా. నేను రాసిన ఉత్తరాన్ని అడ్రస్తో సహా ఎక్కడో ఒక మూలలో ఉన్న వ్యక్తికి ఆ ఉత్తరం ఏం చేస్తాడు? అందజేస్తాడు. ఎవరి పని అది? పోస్ట్ మ్యాన్ పని. హల్లెలూయా. ఆదరణకర్త ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన రావాలంటే ఈయన ఏం చేయాలా? పోవాలా. ఆయన వస్తే మనకేంటిది? ప్రయోజనం. మనకేంటిది? లాభాలు. ఏంటిది చెప్పాలి? ఏంటిది లాభాలు? ఎవరికి లాభాలు? మనకు లాభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అయితే నేను మీతో సత్యమును చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త. కర్త అన్న దగ్గర ఏమున్నది? కింద మూల భాషలలో ఉత్తరవాది. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆమేన్. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. గట్టిగా చప్పలు కూడా దేవుని కనపరచా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనిషి పాపములో ఉన్నాను నేను అని నాకు తెలియజేసేది ఎవరు? ఎవరు తెలియజేస్తారు? ఇప్పుడు అయ్యగారు తెలియజేశారు అనుకో, చూసినావు నువ్వు చూసినావా, మంచిగా మాట్లాడు అని అంట కదా. అవునా కదా? పరిశుద్ధాత్మ దేవుడే నాకు తెలియజేస్తే ఎమ్మట మోకల మీదకి వచ్చి కన్నీటితో, ప్రభువా నీ రక్తములో నీ వాక్యముతో నన్ను కడుగు ప్రభు అని కడిగేసుకుంటాం మనం. అవునా? సరి చేసుకుంటాం మనం. అందుకే నేను సత్యమునే చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, ఆ ఉత్తరవాది వచ్చి, ఆ ఆదరణకర్త వచ్చి పాస్టర్ మీద గునుగుతానవు నువ్వు అని చెప్పేది ఎవరు నీకు? సాతానా. ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. ఎవరు తెలియజేస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ మంచోడు కాదు అని నీకు తెలియజేసేది ఎవరు? దేవుడికి స్తోత్రం. ఎవరు తెలియజేస్తారు? అట్లా అనకు, గునుగకు, శనగకు. గునిగిలుండ్లు నరకంకి వెళ్ళారు, శనగినుళ్ళు నరకంకి వెళ్ళారు. అర్థమవుతుందా? అక్కడ నువ్వు అసలే గునుగకు, అక్కడ నువ్వు అసలే శనగకు. హల్లెలూయా, హల్లెలూయా అని ఒప్పింపజేసేది ఎవరు నీకు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు బయట ఉండాలా, లోపట ఉండాలా? చెప్పాలా? మీరు చెప్తే తొందర అవుతుంది, చెప్పకపోతే లేట్ అవుతుంది. లోపట ఉండాలా, బయట ఉండాలా? ఇది ఏంటిది? ఆయనకు మాట్లాడాలా? ఇదేంటిది? ఆలయం. ఇదేంటిది? ఇదేంటిది? మరి ఇదేంటిది? కన్ఫ్యూజ్ అయిపోయారు. దేనికి స్తోత్రం. ఇదేంటిది? 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 హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దీంట్లో ఉండాలా, దీంట్లో ఉండాలా, దీంట్లో ఉండాలా? చెప్పాలా? చెప్పాలా? దీంట్లో ఉంటే ఎవరిని లవ్ చేయవు, యేసయ్యను తప్ప. ఐ లవ్ యూ జీసస్. హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తావు? ఎవరిని ప్రేమిస్తావు? ఎవరిని ప్రేమిస్తావు? ఎవరిని ప్రేమిస్తావు? దేంట్లో ఉంటే? పరిశుద్ధాత్మ దేవుడు దీంట్లో ఉంటే నువ్వు ఎవరిని ప్రేమించావు? ఎవరిని ప్రేమిస్తావు? యేసయ్యనే ప్రేమిస్తావు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు. నువ్వేం చేస్తావు? భాషలు మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? ఎందుకు మాట్లాడతావు? ఎందుకు మాట్లాడతావు? భాషలు ఎందుకు మాట్లాడతావు అంటున్నా నేను. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? భాషలు మాట్లాడుతున్నావు కదా. నీ నాలుక సడలింపబడి
హల్లెలూయా. నువ్వు భాషలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకంటే మర్మములను తెలియచేయడానికి మాట్లాడుతున్నావు. మర్మం అంటే ఏంటిది? రహస్యాలు. ఎక్కడున్నాయి రహస్యాలు? ఏడున్నాయమ్మా? ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? అపాన్ హెవెన్. ఎక్కడున్నాయి? పరలోక రాజ్యములో రహస్యములు ఉన్నాయి. అక్కడున్న రహస్యాలను ఇప్పుడు ఏం చేయాలా? తీసుకురావాలా. హల్లెలూయా. భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడని నువ్వు గ్రహించవలను. మనుషుడెవడు కూడా గ్రహించలేడు. వాడు మర్మములను పలుకుచున్నాడు. మర్మములంటే రహస్యాలను పలుకుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యగారు, నా గురించి నీకు ఎవరో చెప్పారు. నీకు ఎవరు చెప్పలే? చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి చెప్పాడు? నీ చిట్టంతా ఎక్కడుంది? హల్లెలూయా. భాషలతో మాట్లాడడం ద్వారా నువ్వేం చేస్తున్నావు? ప్రవచనాలను చెప్తున్నావు. ఏం చెప్తున్నావు? ప్రవచనాలను చెప్తున్నావు. హల్లెలూయా. 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 హెచ్చరిస్తున్నావు. ఆదరణ కలిగే మాటలు మాట్లాడుతున్నావు. హల్లెలూయా. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు బైబిల్ పట్టుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, మందిరానికి వచ్చావు, అన్ని వచ్చావు, కానీ నీలో ఏమున్నది? పాపం ఉన్నది. వెరీ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. మందిరములో అందరూ ఉంటారు. మందిరములో దొంగ ఉంటాడు, లంగ ఉంటాడు, మోసగాడు ఉంటాడు, దరిద్రుడు ఉంటాడు, ధనవంతుడు ఉంటాడు, వ్యభిచారకుడు ఉంటాడు, నరహంతకుడు ఉంటాడు. ఎవరిని వద్దనటానికి వీలు అసలే లేదు. ఎక్కడా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. హల్లెలూయా. ఇదేంటిదమ్మా? ఈ ఆలయములో దొంగకు అవకాశం లేదు, వ్యభిచారానికి అవకాశం లేదు, మోసానికి అవకాశం లేదు, అబద్ధానికి అవకాశం లేదు. ఎందుకట? పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే పాపమును ఒప్పింపజేస్తాడట ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పాపమును ఒప్పింపజేస్తాడు. నీకు తెలియకుండానే చేసిన కొన్ని పాపాలన్నీ బయటికి వచ్చేస్తూ ఉంటాయి. దేవుని మహిమకలం. ఎందుకు? ఆయన లోపలికి వస్తే నీలో ఉన్నదంతా బయటకు వస్తుంది. అర్థమైందా? ఆయన లోపలికి వస్తే నీలో ఉన్నదంతా బయటకు వస్తుంది. ఆయన బయటనే ఉన్నాడు. నువ్వు కొడితే వెళ్ళావు. ఏమన్నాడు? బాబా నడవదు, లల్లా నడవదు. హల్లెలూయా. లల్లా పోవాలని నరకం, బాబా పోవాలని నరకం. అర్థమైందా? హల్లెలూయా. అప్పుడు సాతాను గాడు అంటాడు, అక్కడ సంఘంలో వచ్చిన పబ్బలు నా దగ్గరికి వచ్చారు, లల్లలను ఎవరు లేరు లోపల. పరిశుద్ధాత్ముడు ఆయనకు నువ్వు ఏమి ఇవ్వాలో తెలుసా? టైం ఇవ్వాలా. ఏమివ్వాలి? టైం ఇవ్వాలా. టైం ఇవ్వరు మనోళ్ళు. టైం ఇస్తారా? రైట్. నేను విమానం ఎక్కి వెళ్ళాలి ఈరోజు. రెడీ అయినా. మా పిల్లలు స్కూటర్ వేసుకొని నేను కారు ఎక్కడానికంటే ఇక ముందే స్టార్ట్ చేసిపోయి గోడ గుద్దితే తల కొంచెం పలిగింది. ఏం పలిగింది? తల కొంచెం పగిలింది. ఇప్పుడు నేను విమానానికి వెళ్ళాలా, నా బిడ్డను చూసుకోవాలా? చెప్పాలా? మంచిగా చెప్పాలా? చెప్పరేంటి? సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? నేను ఎవరికి ఇవ్వాలమ్మా? ఎవరికి ఇవ్వాలి? బిడ్డకి ఇవ్వాలా. ఎవరికి ఇవ్వాలి? బిడ్డకి ఇవ్వాలా. విమానం ఇవ్వాలా, కాకపోతే రేపైనా ఎక్కిపోతా. అవునా కదా? అలాగే
పరిశుద్ధాత్మ దేవునికి నువ్వేం ఇవ్వాలా? సమయం ఇవ్వాలా. నువ్వు చేసే పనులు, నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు వెళ్ళే పెళ్ళి, నువ్వు వెళ్ళే ఫంక్షన్, ఇది కాకపోతే దీన్ని అమ్మమ్మ పెళ్ళికి వెళ్ళొచ్చు. మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళైన వాళ్ళు మరొకసారి పెళ్లి చేసుకుంటారు. ఎన్ని సంవత్సరాలకు పాస్టర్ గారు? అమ్మా అటెండ్ అయినట్టున్నారు మీరు. అక్కడ ఆ పాస్టర్ గారు తెలియదు, ఇక్కడ ఈ పాస్టర్ గారు తెలియదు. హల్లెలూయా. ఆ పెళ్ళికి వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఎవరికి సమయం ఇవ్వాలి? ఎవరికి సమయం ఇవ్వాలా? పరిశుద్ధాత్మ దేవునికి సమయం ఇవ్వాలా. ఆయనకి ఇస్తే ఆయన నిన్ను ఏం చేస్తాడట? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు అక్కన్న మోకల మీద పెట్టి ఇవ్వాల. నైచెల్తా ఆవో కూర్చో అక్కడ. సినిమాకు పోయిన తర్వాత మధ్యలో పోతావా? పోవడానికి ఏ టైం ఉన్నది? చెప్పాలి గట్టిగా. మనం పోయినోళ్ళమే కదా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తిన్నోళ్ళకే రుచి తెలుస్తుంది, తిన్నోళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు. దేనికి స్తోత్రం. ఇంటర్వెల్ ఉంటుంది, అంతేనా? అప్పుడే పోవాలి. ఆ పాప్కార్న్, ఆ వాటర్ బాటిల్, ఆ థమ్స్అప్ అవి కొనుకొచ్చుకోవాలా. మధ్యలో పోతే కుదరదు. అలాగే జాగ్రత్త, గోడ కుర్చెత్తవు. దేవునికి స్తోత్రం. మీ అయ్య ఏదన్నా కానీ నాకు సంబంధం లేదు. హల్లెలూయా. మీ అయ్య ఏదన్నా కానీ నాకు సంబంధము లేదు. కూసే గాడిది మేసే గాడిదని జడగొడుతుంది. వత్తవా? హల్లెలూయా. ఇది వింటా ఉంటే అదేమో జడగొడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. రైట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నీలోకి వచ్చి, ఆదరణకర్త నీలోకి వచ్చి, ఆయన నీలోకి రావాలంటే నువ్వేం చేయాలి? ఆయనకు సమయాన్ని ఇవ్వాల. దేవునికి స్తోత్రం. ఒకడు ప్రార్థన చేయడు, బాత్రూంలోకి వెళ్ళి 4 మగ్గులు పోసుకొని టవల కట్టుకొని వచ్చి దేవుడైన యెహోవా నువ్వు చెయ్యు కార్యములన్నిటినీ దీవించును. ఏమే దేవుడు మాట్లాడండి తెలుసా? ఈరోజు మనం చేసే కార్యాలన్నిటిని దేవుడు దీవిస్తాడట. హల్లెలూయా. అవునా అండి? ఆమేన్, 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 ఆమేన్. దేవుని స్తోత్రం. మళ్ళా తెల్లారి తీసిండట. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక అని వచ్చిందట వాక్యం. బాగా వచ్చిన రాలేదా? వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? 3వసారి కూడా తీసిండట. నిశ్చయముగా నువ్వు చచ్చదవు అని వచ్చిందట. 3వసారి ఏమొచ్చింది? నిశ్చయముగా నువ్వు చచ్చెదవు. ఇప్పుడు చూడు గుబులు రేగుతుంది లోపట. 2 వాక్యాలతో ఏమైంది? 3వ వాక్యంతో ఏమైంది? ఇది అంత దొంగ చదువు. ఏ చదువు ఇది? ఇది అతుకులేని చదువు. ఇది అతుకులేని చదువు. హల్లెలూయా. ఈ అతుకులేని చదువులో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. నీలో పాపం ఉంటే ఉండడు. నీ పాపాన్ని ఒప్పింపజేసి నీతిని గూర్చియు తీర్పును గూర్చియు నీకేం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నీలో ఉండడానికి. ఆయన ఎవరిలో ఉండడానికి? నీలో ఉండడానికి. రైట్. ఇప్పుడు తల్లిగా తండ్రిగా మనకి ఎవరున్నారు? ఎవరు? మీ అందరికీ తల్లి ఎవరు? అందరం అనుకుంటారు అబ్రహాము, శారా తల్లి తండ్రి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, వాక్యము నీకు తల్లి. వాక్యం ఏమైంది? దేవుడు ఎలా కన్నాడట నిన్ను? వాక్యముతో కన్నాడట దేవుడు. ఎలాగన్నాడు? వాక్యముతో కన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పోషించేది ఎవరు? హల్లెలూయా. ఆదరించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన తండ్రి. వాక్యమేమో తల్లి, పరిశుద్ధాత్మ దేవుడేమో తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఎప్పుడైతే వస్తాడో నీలో క్రమం ఉంటుంది. నీలో ఏముంటుంది? క్రమము ఉంటుంది. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవునికి నువ్వేమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలా. సమయాన్ని నువ్వు ఇవ్వకపోతే ఆయన నీలోకి రాడు.
ఆయన నీలో పని చేయడు. నీ మట్టుకు నువ్వే తృప్తి కలుగుతావు అంతే తప్ప ఆయనకు తృప్తి అసలే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమపత్రిక 8వ అధ్యాయం 9-10 వచనం త్వరగా చదవండి. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. గట్టిగా చప్పలు కొట్టి దీని మీద పరచాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ పండుగలలో నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి? సత్యాన్ని తెలుసుకోకపోతే గుడ్డెద్దుకు దారి అసలే చూపెట్టదు. గుడ్డోడు గుడ్డోనికి దారి చూపెడతాడా? చూపెట్టలేడు. గుడ్డెద్దు పోయాట దేంట్లో పడ్డది? షేన్లో పడ్డదట. గుడ్డెద్దు పోయి షేన్లో పడితే ఆ షేను యజమాని వచ్చి నా షేన్లో ఎద్దు పడ్డదని కొట్టడానికి పోయిందట. లాస్ట్ ఆ ఎద్దు గురించి తెలిసినోడు వచ్చి అది గుడ్డెద్దు షేనా అడివా అన్న సంగతి దానికి అసలే తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకు అన్నదట. అయితే క్రైస్తవులమై ఉండి బాప్తిసం తీసుకొని అయి ఉండి మనము గుడ్డితనంలోకి నడవడానికి వీలు అసలే లేదు. మన ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడాలంటే బయట ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు దేనిలోకి రావాలి? ఈ ఆలయంలోకి రావాలా. ఈ ఆలయంలోకి రావాలంటే నీ హృదయాన్ని తెరవాలా. ఏం చేయాలి? ఈ ఆలయంలోకి రావాలంటే ఏం చేయాలా? నీ హృదయాన్ని తెరవాలా. ఎప్పుడైతే తెరుస్తావో ఆయన నీలోకి వస్తాడు. ఆయన నీలోకి వచ్చి సమస్తమును చక్కబెడతాడు. నీ కళ్ళు చక్కబెడతాడు, నీ నడవడిక చక్కబెడతాడు, నీ క్రియలు చక్కబెడతాడు, నీ ఆలోచన చక్కబెడతాడు, నీ తలంపులు చక్కబెడతాడు. హల్లెలూయా. అన్నిటిని చక్కబెట్టి నిన్ను నీవు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుంటావు. ఎవరికి సమర్పించుకుంటావు? ఆయనకు సమర్పించుకుంటావు. ఎలాగూ సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుంటావు. నీవు ఆయనకు సమర్పించుకోలేదనుకో, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో ఉన్నది ఏంటో తెలుసా? క్షయమైపోయేదే, అక్షయమైనది అసలు కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది పూర్తి చదవండి బ్రదర్. జీవము కలిగి ఉన్నది. దేవుడికి స్తోత్రం. అలాగే ఇంకో మాట చదవండి, ముగించుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయము 22వ వచనం. క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము. గట్టిగా చప్పలు కొట్టి దేవుని కనపరచాం. హల్లెలూయా. ఇప్పుడు దేని నుండి మనం పుట్టినాము? వాక్యము ద్వారా మనం పుట్టినాం. హల్లెలూయా. దేని ద్వారా పుట్టినాం? వాక్యం ద్వారా పుట్టినాం. మన తల్లి ఎవరిప్పుడు? వాక్యం. మన తండ్రి ఎవరిప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలి, ఉండాలి అంటే ఒకసారి నువ్వు పొందుకున్న తర్వాత అది ఉంటుందా మళ్ళీ పోతుందా? చెప్పాలా? ఉంటుందా పోతుందా? ఒకసారి పొందుకున్నాక ఉండదు, ఉండదు. చిన్న పొరపాటు చేయి నీలో నుంచి వెళ్ళిపోతుంది. అది చిన్న పొరపాటు చేయి నీలో నుంచి పరిశుద్ధాత్మ ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అయితే ఈ పరిశుద్ధాత్మను రోజువారీగా పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? రోజు పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2 వ్యక్తులు ఉన్నారట, అడవికి వెళ్ళారట, కర్రలు కొట్టారట, చెట్టును కొట్టారట. ఒక వ్యక్తి ఏమో ఇన్నే కర్రలు పట్టుకొని వస్తూ చెమటలు పోస్తూ వచ్చాడట. ఇంకో వ్యక్తి అట ఇన్ని కర్రలు పట్టుకొని హ్యాపీగా వచ్చాడట, చెమట లేకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా వచ్చాడు? చెమట లేకుండా వచ్చాడట. అయితే యజమాని అన్నాడట, ఏమరా నువ్వేమో గిన్నె కర్రలు కొట్టుకొని వచ్చి చెమటలు పోస్తున్నావు, వాడేమో ఇన్ని కర్రలు కొట్టుకొని వచ్చేమో చెమట లేకుండా హ్యాపీగా వచ్చాడు రా అని అడిగితే అక్కడ రహస్యం ఏందో తెలుసా? ఈ ఇన్ని కర్రలు కొట్టేటోడు ఏం చేశాడు తెలుసా? అడిగి పోయేటప్పుడు గొడ్డలు పట్టుకుని పోయాడు. ఏం పట్టుకుపోయాడు? ఆ చెట్టును కొడుతుంటే గొడ్డలు ఏమైంది?
మొండిగా అయిపోయింది. చెట్టును కొడతానికి గొడ్డలు ఏమైంది? మొండిగా అయిపోయింది. వాడు కొట్టంగా గిన్ని కర్రలైనాయి. హల్లెలూయా. దేంతో కొట్టాడు? ముందుగా ఎలా ఉంది? షార్ప్గానే ఉంది. కొడత అంటే ఏమైంది? మొండిగా అయిపోయింది. ఇంకోడేమో షార్ప్గా ఉన్న గొడ్డలతోటి ఆ చెట్లను కొట్టి 10 నిమిషాలు కొట్టి ఆగి 5 నిమిషాలేమో గొడ్డల్ని రాయికేసి ఏం చేశాడు? రాకాడు. 10 నిమిషాలు కొట్టాడు, 5 నిమిషాలు రాకాడు. 10 నిమిషాలు కొట్టి 5 నిమిషాలు రాకాడు. 10 నిమిషాలలో గొడ్డలిని మొండిగా అయితే 5 నిమిషాలు మళ్ళీ చేశాడు, 10 పెట్టాడు. 10 పెట్టి మళ్ళా కొట్టాడు. అట్లా చకా అని 10 చెట్లు పడగొట్టేశాడు. హల్లెలూయా. ఆయాసం లేదు, చెమట లేదు. ఎందుకు? 10 నిమిషాలు పని చేశాడు, 5 నిమిషాలు పదును పెట్టాడు. అలాగే నీ ఆత్మ సంబంధమైన జీవితంలో క్రీస్తులో నువ్వు ఏం చేయాలో తెలుసా? ఎప్పటికీ పని వ్యాపారం ఉద్యోగం కాదు. ఏం చేయాలి? మధ్యలో ఏం చేయాలని? ఆత్మకు పదును పెట్టాలా. మధ్యలో ఏం చేయాలని? ఆత్మకు పదును పెట్టాలా. ఏం చేయాలా? పదును పెట్టాలా. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఫిల్ చేసుకోవాలా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, అందుకే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులు పరలోక రాజ్యం పోతారా పోరా? చివరిగా ముగిస్తున్నా. పరిశుద్ధులు పరలోక రాజ్యం పోతారా పోరా? పరిశుద్ధులు పరలోక రాజ్యం పోరు. ఎవరు పోతారు? పరిశుద్ధులు పరిపూర్ణులుగా తయారు కావాలా. ఎలా కావాలి? పరిపూర్ణతలోకి నడవబడాలా. ఇక నేను పరిశుద్ధాత్మ ముందుకున్నాను, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, అయిపోయిందా? నో. పరిపూర్ణతలోకి రావాలా, సంపూర్ణతలోకి రావాలా. ఈ బైబిల్ సగమే ప్రింట్ చేయబడ్డది. మార్కెట్లోకి వస్తుందా? ఎప్పుడు వస్తుంది మార్కెట్లోకి? ఫుల్గా ప్రింట్ అయిన తర్వాత, ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రమే ఈ బైబిల్ మార్కెట్లోకి వస్తుంది. దీనికి ఒక వెల కడతారు. అలాగే మనము పరిశుద్ధులుగా ఉన్న మనము పరిపూర్ణులు కావాలంటే, ఆ పరిపూర్ణత చేయగలిగినటువంటి ఆ శక్తి కలిగిన దేవుడు, ఆ వ్యక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే మనల్ని ఏం చేస్తాడు? పరిపూర్ణులుగా తయారు చేస్తాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ అంత్య దినముల యందు అందరి మీద ఏం కుమ్మరిస్తాను? పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను. ఆయన మీ మీదకి వచ్చినట్లయితే మీరేం చేయాలి? దర్శనాలు చూడాల, కలలు కనాల, ప్రవచనాలు చెప్పాల. హల్లెలూయా. ఇంకా భాషలు మాట్లాడి పరలోకము నుంచి మర్మాలను ఏం చేయాలి? కొత్త విషయాలను ఏం చేయాలి? రహస్యమైన విషయాలను ఏం చేయాలి? తీసుకొని రావాలా. అప్పుడే నీ జీవితంలో పరిశుద్ధాత్మ పండుగ జరుగుతుంది. హల్లెలూయా. ఫ్లెక్సీలో పరిశుద్ధాత్మ పండుగ కాదు. ఎక్కడుండాలి పరిశుద్ధాత్మ పండుగ? ఎక్కడుండాలి? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే నీకు అశాంతి పోయి శాంతి వస్తుంది, ఆనందము వస్తుంది, నెమ్మది వస్తుంది, రోగము పోయి ఆరోగ్యము వస్తుంది. హల్లెలూయా. నీ జీవితంలో ప్రాముఖ్యంగా నువ్వు కోరుకోవాలి ఏంటి అంటే పరిశుద్ధాత్మని కోరుకోవాలా. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కోరుకుంటే సరే, ఆయన నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. ఎంతమంది నడవాలని ఉంది పరలోక రాజ్యం? అందరూ లేచిలో పడదాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ లేచి పడదాం. త్వరగా ఎస్. ఇప్పుడు అడుగు, పరిశుద్ధాత్ముడా నాలోకి రా, నన్ను అడుగు వారికి నిశ్చయముగా నేను అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన. కలుపుకోవాలా? క్లోజ్ యువర్ ఐస్, రేజ్ హ్యాండ్స్. నీ చేతులెత్తి హృదయాన్ని తెరచి ఆయనకు ఈ సమయాన్ని కేటాయించు. అందుకే అంటున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకు అంటున్నాడు. ఫస్ట్ ఆయనకు సమయాన్ని ఇవ్వు. స్వరమెత్తి నోరు తెరచి ఇప్పుడు మీరు ఛార్జింగ్ కావాలా? థ్యాంక్ యూ లార్డ్. చెప్పాలా?
కళ్ళు మూసుకొని చెప్పాలా, పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వ్యతిరేకమైన నాలో ఏదైనా ఉంటే తీసివేసి, ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, ఇదిగో పరిశుద్ధాత్మను నాలోకి పంపించు. థ్యాంక్ యూ లార్డ్. చెప్పాలా చెప్పాలా, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, చెప్పు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్వరమెత్తి బిగ్గరగా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిమంతుడా, గొప్ప దేవుడు, నీకు వందనాలు. ఇదిగో స్వతంత్రంగా స్తుతించు. నువ్వు స్తుతించినప్పుడు ఆయన మన మధ్యలోకి రాబోతున్నాడు. ఇదిగో నిన్ను తాకబోతున్నాడు, ఇదిగో నిన్ను ముట్టబోతున్నాడు, నీతో మాట్లాడబోతున్నాడు, నిన్ను దర్శింపబోతున్నాడు, ఇదిగో నీకు ప్రవచన వరములు ఇవ్వబోతున్నాడు, భాషల వరములు ఇవ్వబోతున్నాడు. ఓ హల్లెలూయా. ఇదిగో చప్పట్లు కొట్టి ఆయనను పిలువు, చప్పట్లు కొట్టి పిలవాల. పరిశుద్ధాత్మ దేవా నాలోకి రమ్మని చెప్పు. పరిశుద్ధాత్మ దేవా, రండి బోధకుడా, నా నావికుడా, నా నాయకుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా. చప్పలు కొట్టు. నీ హృదయాన్ని తెరువు. ఇప్పుడే దేవుడు ఇదిగో నూతనమైన శక్తి నీకు ఇవ్వబోతున్నాడు, నూతనమైన బలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నీ కాళ్ళ మంటలలో నుంచి, నా సహోదరి, నీ కాళ్ళ మంటల నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడు. Feel right now, name of Jesus. రేఖ మందిర్ యాల రబా షకోలో రబా బాబా బాబా మరందర రబా కుడి యాల రబా సికి యాల రబా బాబా. ఓ రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, స్వాగతమయ్యా. పరిశుద్ధాత్ముడా, స్వాగతమయ్యా.
Rikalara baba 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 la rakolo rabashiala. ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకమని మీకు రాబోతున్నది. ఇప్పుడే నింపబడు, ఇప్పుడే నింపబడు. ఓ నీ ఉదయాన్ని తెరువు. ఓ హాలా నమస్కారం బాబా. ఆయన ఆత్మ నీ మధ్యలోకి వస్తున్నది. ఆయన ఆత్మ నిన్ను తాకబోతున్నది. బలహీనులకు బలం నిలబోతున్నది. శక్తిహీనులకు శక్తి నిలబోతున్నది. ఓ ఆత్మ చేత ఆయన నింపి ఇదిగో నిన్ను మిమ్మల్ని వాడుకోబోతున్నాడు ఆయన. రామ సఖల రామ దుర్యాల రామ సియాల ఓ రియాల రామ బాబా 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 బాబా. Praise the Lord. Glory. Jesus. Jesus. Karandara rabas sanduriya rabasya. నా సహోదరి, ఇదిగో కిడ్నీ పెయిన్తో బాధపడుతున్న నా కుమార్తె, ఇదిగో నీ కుడి చేయి నీ కిడ్నీ పెయిన్ మీద పెట్టుకో. ఇదిగో ఆయన ఆత్మచ నిన్ను తాకబోచున్నది. ఇప్పుడే నిన్ను ముట్టబోచున్నది. నీ కిడ్నీకి పరిశుద్ధాత్మ దేవుడు రెస్టోరేషన్ ఇవ్వబోచున్నాడు. పునరుద్ధరణ కలిగింపజేయబోచున్నాడు. పునరుద్ధరణ రిబందురియా నమ సకల రబస్యాల. నా ప్రియమైన సంగమా, నా ప్రియమైన సంగమా, ఓ రాసుకుల రబసియాల, ఇదిగో నా ఆశను మీ మీద చాపబోచున్నాను. నా ఆశను మీ మీద చాపబోచున్నాను. ఇదిగో భయపడకుడి, ఇదిగో భయపడకుడి. ఓ ఓ రియాల రబబబబ, మీ ద్వారా ఇదిగో రాజ్య సువార్తను విస్తరింపజేయబోచున్నాను. మీ ద్వారా రాజ్య సువార్తను విస్తరింపజేయబోచున్నాను. నా ప్రియమైన సంగమా, మీ సరిహద్దులను విశాలపరచబోచున్నాను. మీ సరిహద్దులను విశాలపరచబోచున్నాను. ఓ రంగతుర్యాల రబ సకల రబస్యాల. ఆమేన్. Thank you, Lord. Yes, Holy Ghost. Rabba Shakala Rabasiala. ఇప్పుడే నీ పక్కనున్న వారు చేయబట్టుకో. నీ పక్కనున్న వారు చేయబట్టుకో. రెండు చేతులు పట్టుకో. నీ పక్కనున్న వారు రెండు చేతులు పట్టుకో. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మాట్లాడబోచున్నాడు. మాట్లాడు. ఇదిగో ఎదుటి వారిని బట్టి. ఓ రమందురియా కరాల రబస్సుకోలో రబసియాల రెకింది అఖమోదోరోలో దియాల రబశాల. ఓ హాల రబ షఖందురాల రబసియాల.